ఒక గాంధీ విగ్రహం కోసం 5,000 కోట్ల. మన రేవంత్ రెడ్డి మూసీ రివర్ డెవలప్మెంట్ పేరుతో దేశంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని కట్టాలని ప్లాన్ చేసుకున్నాడు. మూసీ రివర్ ఏరియాలో గవర్నమెంట్ 10 ఎకర్స్ ల్యాండ్ ని అక్వైర్ చేసుకోమని నోటీసులు పంపించింది. ఇప్పుడు ఆ 10 ఎకర్స్ ల్యాండ్ లో ఉంటున్న సుమారుగా 500 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. సడన్ గా కాలేజీ నుండి ఎక్కడ వెళ్తాం? మీరు విగ్రహాలు కట్టాలంటే ఖాళీ ప్లేస్ లో కట్టుకోండి, ఎవరు మిమ్మల్ని అడగరు. ప్రజల ఇల్లు కూలగొట్టి విగ్రహం కట్టడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ పెద్ద మనిషికి స్టూడెంట్ ఇన్వెస్ట్మెంట్ అడిగితే మనీ లేవంటాడు, డెవలప్మెంట్ గురించి అడిగితే మనీ లేవంటాడు, ఇచ్చిన పథకాల గురించి అడిగితే మనీ లేవంటాడు. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు. వీడు వస్తే చెప్పులు కూడా ఎక్కపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోని, అప్పు పుట్టట్లేదు. కానీ ఒక గాంధీ విగ్రహం కట్టడానికి 5,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని మొత్తం తెలంగాణ ప్రజలందరూ వాయిస్ రేజ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇలాంటి చీప్ గవర్నమెంట్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. తీసేసి నోట్లో మట్టి కొడుతుంటే మేమేం చేయాలి? ఏమన్నా అర్థం ఉందా అసలు? ప్రభుత్వాన్ని పాలించే ప్రభుత్వాధికారులు ఇలా చేస్తే ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి? ఒక విగ్రహం కోసం 500 కుటుంబాలు రోడ్డు మీద పడడం మీకు ఇష్టం లేకుంటే #NoGandhi statue అని కామెంట్ చేయండి.